జక్కంజలి భుజంగరావు అనేది కాపవారు అండి, పెరవల మండలం అండి. 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా వేసేవారు దూరలుగా. అప్పుడు కొన్ని రోజులు మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు మానేశారు. మళ్ళీ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మళ్ళీ మొదలెట్టారు. ఈ వేత్తంలో చేను కూడా బలంగా ఉంటుంది. అది నేను 6 సంవత్సరాల నుంచి అండి. ఇప్పుడు ఇది సంవత్సరంతో 6వది చేస్తున్నాండి. ఎక్కువ మినుము, పెసరలో, పినుసరలో, జొన్న అప్పుడు దూరలకు ఆడేవారు. అది ఒకవేళ ఎండబెట్టి మెట్లు వేసేవారు దూరలకి. ఆ కోసిని మళ్ళీ మెట్లు వేస్తే వానాకాలం మేపుకోరు. అంతేనండి. ఎక్కువ చేను కూడా బాగా పనిచేసేది. ఇవరకు అయితే 9 కేజీలే వేసేవాళ్ళు అండి. 9 రకాల కూడా ఆడేవాళ్ళం. ఇప్పుడు 30 రకాలము, ఎకరానికి 12 కేజీలు అలా వేస్తుంటే చేనుకి ఎప్పుడైనా గుల్లతనం వస్తుంది. ఎక్కువ గుల్లతనం వచ్చినప్పుడు పంట కూడా ఆ టైంలో పంట దిగుబడి బాగా వద్దండి. ఒక సంవత్సరం వేసి మానుకోదండి, ఎప్పుడు వేస్తూ ఉండాలి. సంవత్సరానికి 12 కేజీలు అని అలా వేసుకుంటే ఎంతో కొంత వేయాలండి. వేసుకుంటే చేను కూడా ఇదే సరిపోద్ది బలానికి. మన ఇంట్లో కూడా ఏదైనా ఉంటే కోసుకొచ్చండి. పెసలు కోసుకోవచ్చు, మినువులు కోసుకొచ్చండి, దోళ్ళకి వేసుకోవచ్చండి. పాలు కూడా బాగా ఇస్తాయి. ఇప్పుడు ముందు కూడా 50 కేజీలు 1200, 1300 అయిపోయిందండి బత్త. ఇప్పుడు అవి లేకండి ఈ ఎకరానికి 10 కేజీలు ఎత్తండి. ఇది దాని మీద ఎక్కువ పని చేస్తుందండి. ఇది ఎరువులు కూడా పని చేయదండి, అంత పని చేస్తుందండి ఇది ఇప్పుడు బాగానండి. పశువులు పెంట ఉంటుందండి, ఆ ఎరువు చేలో వేస్తామండి. మనం పాలు పిండుకొచ్చండి, మన ఇంట్లో కూడా బాగుంటుంది, బలం ఉంటుందండి. 8% కూడా బాగా వద్దండి. ఎక్కువ పాలు కూడా బాగా ఇస్తాయండి ఈ పచ్చిరొట్ట తింటేనండి. ఇప్పుడు ఎకరం ఉన్నవాడు 3 గుంచాలు 4 గుంచాలు అలాగే వేసుకుంటున్నారు. అలాగలాగా ఆ సంవత్సరం ఎక్కువ వద్దండి ఇది. అలాగా నన్ను చూశాడు, ఆయన చూసి నేను అలాగే వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసామండి. అలాగే వచ్చేడు కూడా ఎకరానికి 12 కేజీలు అలా జల్లుకుంటామండి. ఇంకా 30 రకాల వేత్తంలో ఏ ఒర్రె అయినా బాగా బలంగా ఇస్తున్నాడు దిగుబడి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎకరం 30 బత్తాలో తెల్లగా 35 అవుతుందండి. ఇది వేత్తంలోని గుల్లదాని నుండి పెట్టుబడి కూడా తక్కువ అండి. ఇది దీనివల్ల అంత కలిసి వస్తుందండి మాకు రైతుకి పెట్టుబడి. ప్రభుత్వ వ్యవసాయంలో వచ్చి ప్రతి ఊరికి వచ్చండి చెప్తున్నారండి. ప్రతి ఊళ్ళు ఎంతో ఎకరంలో 1/2 ఎకరమో 3 గుంచాలో వేయమని చెప్తున్నారు. ప్రతి పొలం వెళ్ళి తిరిగి అందరూ కూడా కట్టబడి చేస్తున్నారు. అలాగే విత్తనాలు కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఎకరం ఇవ్వాలండి, 1/2 ఎకరం వేయండి, 3 కేజీలు ఎట్టుకండి, 5 కేజీలు ఎట్టుకండి, ప్రతి ఊళ్ళకి చెప్పి వేయించున్నారండి. దగ్గరుండి వేయించారండి ఈ సంవత్సరం.